హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ దసరా మావా. మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ దసరా. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మావా. ఆ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియో కోసం. ముందుగా లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి చాలా మంది రెస్పాండ్ అయ్యారు మావా. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మోర్ దెన్ 60 అబోవ్ కామెంట్స్ వచ్చాయి మావా. అన్ని కామెంట్స్ వస్తే ఎక్స్పెక్ట్ కూడా చేయలే. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మావా. వీడియోకి వెళ్లే ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మీ ముందుకు వచ్చా. నెక్స్ట్ మ్యాచ్ తెలుగు టైటన్కి యూపీ యోధతో ఉంది. ఆ మ్యాచ్లో తెలుగు టైటన్ బెస్ట్ రైడర్స్ అయిన విజయ్ మాలిక్ అండ్ భరత్ హుడా ఇద్దరు కాంబినేషన్లో ఎన్ని పాయింట్స్ ఇస్తారో కింద కామెంట్ చేయండి మావా. కరెక్ట్గా కామెంట్ చేసిన నేమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈస్ ది క్వశ్చన్. ఈ వీడియోలో మోర్ దెన్ 100 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది కంప్లీట్ చేసింది మా బ్రోస్. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఇప్పటి వరకు అన్ని మ్యాచెస్ చాలా సీరియస్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. బికాస్ ఈ సీజన్ నుంచి అన్ని రూల్స్ మారిపోయాయి మావా. ప్రతి ఒక్క టీంకి జస్ట్ 18 మ్యాచెస్ ఉంటాయి. అందువల్ల ప్రతి టీంకి ప్రతి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. కొన్ని మ్యాచెస్లో అయితే ప్లేయర్స్ సెకండ్స్ కూడా ఇచ్చుకోవట్లే ఆపోజిట్ టీంతో. అంత ఇంట్రెస్టింగ్ అండ్ అంత కాంట్రవర్సీగా జరుగుతున్న ప్రతి మ్యాచ్. 1 సెకండ్ కూడా ఎంత ఇంపార్టెంటో లాస్ట్ మ్యాచెస్లోనే మనం చూసాం. ప్రతి మ్యాచ్ కూడా చాలా క్లోజ్గా వెళ్తుంది మావా. ఈ సీజన్ పీకేఎల్ చరిత్రలోనే బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు అన్ని టీమ్స్కి. ఇంకా ఈ సీజన్లో కొత్త రూల్స్ వల్ల టోటల్గా 8 టీమ్స్ క్వాలిఫై అవుతాయని మనందరికీ తెలుసు. 8 టీమ్స్తో ప్లే ఆఫ్స్ ఎలా పెడతారని మీకు డౌట్ ఉంటే దాని గురించి డీటెయిల్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో క్లారిటీగా మనం ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయో క్లారిటీగా మాట్లాడుకుందాం. టోటల్గా అన్ని 12 టీమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం లెంతీ అవ్వచ్చు మా వీడియో. అందరూ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నా. టోటల్గా 12 టీమ్స్ ఉండడంతో ఈ 12 టీమ్స్లో 8 టీమ్సే క్వాలిఫై అవుతాయి. ఏ 4 టీమ్స్ క్వాలిఫై అవ్వో వాటి గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఏ టీంని పర్సనల్గా తీసుకోకండి మావా. వాళ్ళు ఈ సీజన్లో ఎలా ఆడారో దాన్ని బట్టించే టీంని డివైడ్ చేశాం. దీన్ని అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. డోంట్ మిస్అండర్స్టాండ్. ముందుగా పట్నా పైరేట్స్. ఇప్పుడున్న టేబుల్ పొజిషన్స్లో పట్నా పైరేట్స్ క్వాలిఫై అవ్వడం చాలా కష్టం మావా. వీళ్ళు టోటల్గా 9 మ్యాచెస్ ఆడితే అందులో 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఇలాంటి టీం టాప్ 8లో ఉండడం చాలా కష్టం కనిపిస్తుంది ఈ సీజన్కి. మెయిన్గా వాళ్ళ డిఫెన్స్ అయితే చాలా తప్పులు చేసింది. వాళ్ళ రైడింగ్లో అయితే జస్ట్ ఒక అయ్యాన్ తప్ప వేరే ప్లేయరే కనిపించట్లే రైడింగ్లో. మనిందర్ సింగ్ని అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా అతను రైడింగ్లో వెళ్ళగానే అవుట్ అయిపోతున్నాడు మా. లాస్ట్ మ్యాచ్లో కూడా తెలుగు టైటన్ మ్యాచ్లో కూడా చూసాం రైడింగ్లో అంత యాక్టివ్గానే కనిపించట్లేదు. సో ఈ టీం క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. ముందుగానే ఎలిమినేట్ అయిపోయి నెంబర్ 1 టీమ్గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీం గుజరాత్ జైన్స్. గుజరాత్ జైన్స్ గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం మావా. ఈ టీం కెప్టెన్ అయిన శార్దుల్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు ఈ టీం మీద. కానీ ఈ టీం కూడా సేమ్ పట్నా పైరేట్స్ లెక్క 9 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. వీళ్ళ రైడింగ్ అండ్ డిఫెన్స్ రెండు చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఈ సీజన్ వస్తాడికి. మెయిన్గా ఈ సీజన్లో శార్దుల్ అయితే చాలాసార్లు బ్యాడ్ పర్ఫార్మెన్స్ చూసాం. ఈ సీజన్కి వస్తాడికి తనకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది మా. ఈ టీం కూడా మ్యాక్సిమం ఎలిమినేట్ అయిపోయినట్లే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీం బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ అయితే హైలైట్ టీమ్గా కనిపించి ఫస్ట్ హాఫ్లో తమ మ్యాచెస్లో మెయిన్గా దేవాంక్ తప్ప ఎవరు కూడా మంచి రైడింగ్ చేయట్లే, సపోర్టివ్ కూడా ఇవ్వట్లే మామ. లాస్ట్ మ్యాచ్లో అయితే దేవాంక్ ఒక్కటి 25 రైడ్ పాయింట్ చేస్తే తన సపోర్టివ్ రైడర్స్ అయితే 2-3 తప్ప ఇంకెక్కువ పాయింట్సే తేవట్లే. ఇలాంటి కాంబినేషన్తో ఈ టీం క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. అండ్ ఫైనల్గా మన 4th టీం అయితే తమిళ్ తలైవాస్. ఎప్పుడైతే పవన్ శరవత్ని రిలీజ్ చేశారో ఇలా టీంకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. బెస్ట్ క్యాప్టెన్ని అండ్ బెస్ట్ రైడర్ని మిస్ అవుతున్నారు. ఒక్క అర్జున్ దేశ్వాల్తో ఈ టీం ముందుకు సాగడం చాలా కష్టంగా కనిపిస్తుంది మామ. టోటల్గా 9 మ్యాచెస్ ఆడితే అందులో జస్ట్ 4 మ్యాచెసే గెలిచింది. కానీ వీళ్ళకి ఉన్న నెక్స్ట్ మ్యాచెస్ కూడా చాలా స్ట్రాంగ్ టీంతో ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇవ్వడం చాలా కష్టం. ఇవి మావా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్న టీమ్స్. నౌ వీ విల్ మూవ్ టు క్వాలిఫికేషన్ టీమ్స్. ఈ క్వాలిఫై అయిన 8 టీమ్స్ కూడా టాప్ 4లో ఉండాలని చాలా కష్టపడతాయి మావా. బికాజ్ ఈ సీజన్కి వచ్చేసరికి టాప్ 1 అండ్ టాప్ 2 పొజిషన్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తారు. అండ్ కమింగ్ టు టాప్ 3 అండ్ టాప్ 4లో ఉండేటోళ్ళు ఒక మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి బెస్ట్ ఛాన్సెస్ ఉంటుంది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. అండ్ కమింగ్ టు 5, 6, 7, 8 పొజిషన్ వాళ్ళు టోటల్గా మోర్ దెన్ 3 మ్యాచెస్ గెలిస్తే కానీ ఫైనల్కి వెళ్ళరు మావ. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో ప్రతి టీం టాప్ 4లో ఉండాలని కోరుకుంటాయి. అందుకే అన్ని టీంల మధ్య చాలా క్లోజ్ మ్యాచెస్ అవుతున్నాయి ప్రతిసారి. సో దానికోసం మనం క్లారిటీగా చూద్దాం ఏ టీం టాప్లో ఉంటుంది, ఏ టీం బిలో 4లో ఉంటుందని. ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయో క్లారిటీగా చూద్దాం. ముందుగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్న చిన్న టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్గా యూమంబా ఇప్పటివరకు 9 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచింది మా బ్రోస్. కానీ వీళ్ళ కాంబినేషన్స్ మాత్రం బాగా సెట్ అయ్యాయి. వీళ్ళ డిఫెన్స్ అండ్ రైడింగ్ అయితే బాగానే కనిపిస్తుంది, కానీ కొన్ని తప్పుల వల్ల చాలా మ్యాచెస్ వరకు ఓడిపోయారు. వీళ్ళు టాప్ 8లో ప్లేస్ దక్కించుకోవడం ఈజీగా అనిపిస్తుంది యూమంబాకి. అండ్ కమింగ్ టు మన సెకండ్ టీం బెంగళూరు బుల్స్. వీళ్ళు ఇప్పటివరకు 10 మ్యాచెస్ ఆడితే అందులో 5 మ్యాచెస్ గెలిచారు. అండ్ ప్రతి మ్యాచ్ కూడా లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయింది మామ. ఇది టాప్ 8లో ప్లేస్ దక్కించుకోవడం ఈజీగా కనిపిస్తుంది బెంగళూరు బుల్స్ కూడా. అండ్ టాప్ 4కి వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు థర్డ్ టీం యూపీ యోధా. ఈ టీం కూడా ఇప్పటివరకు 9 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచింది మావ. వీళ్ళ కాంబినేషన్స్ అయితే రైడింగ్లో చాలా బాగా కనిపిస్తున్నాయి మావ. అండ్ కమింగ్ టు డిఫెన్స్ కొన్ని తప్పులు చాలా చేస్తున్నారని చెప్పొచ్చు ఈ డిఫెన్స్లో.
అవి కొన్ని సెట్ చేసుకొనొస్తే బిలో టాప్ 4లో ఉండే ఛాన్స్ చాలా స్పష్టంగా ఉంది ఈ టీమ్‌కి. ఇంకా మన నెక్స్ట్ టీమ్ చూసుకుంటే జైపూర్ పింక్ పాంథర్స్. ఈ టీమ్ కూడా ఇప్పటివరకు 9 మ్యాచెస్ ఆడితే అందులో 5 మ్యాచెస్ గెలిచింది. అండ్ లాస్ట్ మ్యాచెస్ అయితే మంచిగా ఆడుతున్నారని చెప్పొచ్చు జైపూర్ టీమ్. వీళ్ళు టాప్ 4కి వచ్చే ఛాన్స్ చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పుడు టాప్ 4 టీమ్స్ ఏంటో చూసుకుందాం పీకేఎల్ 12 సీజన్‌కొచ్చేసరికి. వీళ్ళ మధ్యన కాంపిటీషన్ అయితే వేరే లెవెల్‌గా కనిపిస్తుంది మామ. ప్రతి ఒక్క టీమ్ చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. ముందుగా హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ డిఫెన్స్ అండ్ రైడింగ్ అయితే అదరగొడుతున్నారని చెప్పొచ్చు లాస్ట్ మ్యాచ్‌లో. వాళ్ళ టీం మొత్తం చాలా అగ్రెషన్‌గా ఉంది మామ. కమింగ్ టు డిఫెన్స్, రైడింగ్ అండ్ కోచింగ్ పొజిషన్‌లో కూడా. వీళ్ళందరూ చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. సో, ఈ టీమ్ అయితే టాప్ 4లో కంప్లీట్ చేయడం పక్కాగా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు టాప్ 3 పొజిషన్‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ, పునేరి పల్టన్, తెలుగు టైటన్స్. ఈ 3 టీంలు చాలా స్ట్రాంగ్‌గా ట్రై చేస్తున్నాయి టాప్ 2 కోసం. టాప్ 2 ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ముందుగా టాప్ 1 పొజిషన్ అండ్ టాప్ 2 పొజిషన్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అవుతుంది మామ. ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు డైరెక్ట్‌గా ఫైనల్‌కి వెళ్తారు. టాప్ 1 అండ్ టాప్ 2 పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్‌లో. జస్ట్ ఒకటే మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్‌గా ఫైనల్‌కి వెళ్ళిపోవచ్చు. చాలా ఫైటింగ్ ఉంటుందని చెప్పొచ్చు ప్రతి ఒక్క టీం మధ్య. మెయిన్‌గా తెలుగు టైటన్ అయితే లాస్ట్ 3 మ్యాచెస్ గెలిచి చాలా మంచి పొజిషన్‌లో కనిపిస్తుంది. టాప్ 1 పొజిషన్‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ ఫిక్స్ మావ. వాళ్ళు గెలిచిన మ్యాచెస్‌లో ప్రతి ఒక్కటి లాస్ట్ రైడ్‌లోనే గెలిచారు మావ. కానీ ఇట్లాంటి టీమ్ ఫైనల్స్‌కొచ్చి ఆర్ ప్లే ఆఫ్స్‌లో ఆ లక్ దొరుకుతుందని అనుకోవట్లే నేనైతే. ప్రతిసారి అలాంటి లక్ మళ్ళా దొరకదు మావ. సో, ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే గెలిచే ఛాన్సెసే ఉంటాయి. టాప్ 1 పొజిషన్‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ ఉన్నా, టాప్ 2 కోసం తెలుగు టైటన్, పునేరి పల్టన్ 2 గట్టిగా ట్రై చేస్తుంది. ముందుగా పునేరి పల్టన్ గురించి మాట్లాడితే వీళ్ళు 10 మ్యాచెస్ ఆడితే అందులో 7 మ్యాచెస్ గెలిచారు మావ. 14 పాయింట్స్. ప్రస్తుతానికి సెకండ్ పొజిషన్‌లో చాలా కంఫర్టబుల్‌గా కనిపిస్తున్నారు. అండ్ కమింగ్ టు తెలుగు టైటన్. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచెస్‌లో 6 మ్యాచెస్ గెలిచారు. వీళ్ళు ఓడిపోయిన 5 మ్యాచెస్ కూడా చాలా క్లోజ్‌గా ఓడిపోయారు మావ. కానీ వాళ్ళు చేసిన తప్పులన్నీ తెలుసుకొని ఇప్పుడు చాలా కంట్రోల్‌గా ఆడుతున్నారని చెప్పొచ్చు లాస్ట్ 3 గేమ్స్. సో, పునేరి పల్టన్‌కి అండ్ తెలుగు టైటన్ మధ్య చాలా పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు టాప్ 2 పొజిషన్ కోసం. తెలుగు టైటన్ ఇలాగే ఆడితే వాళ్ళ టాప్ 2 పొజిషన్ అయితే ఫిక్స్ అని చెప్పొచ్చు. వీళ్ళకి కూడా నెక్స్ట్ మ్యాచెస్ అన్ని కొన్ని ఈజీ టీమ్స్‌తో కూడా ఉన్నాయి. వాళ్ళతో గెలిస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు టాప్ 2 పొజిషన్‌కి. చూడాలి దానికోసం తెలుగు టైటన్ ఎలాంటి ప్లానింగ్స్‌తో వస్తుందో. అండ్ కమింగ్ టు నెంబర్ 1 టీమ్ ఇన్ పీకేఎల్ 12 సీజన్‌కొసరికి దబాంగ్ ఢిల్లీ కేసీ. వీళ్ళు ఆడిన 9 మ్యాచెస్‌లో 8 మ్యాచెస్ గెలిచి 16 పాయింట్స్‌తో చాలా కంఫర్టబుల్‌గా కనిపిస్తున్నారు ఫస్ట్ పొజిషన్‌లో. వీళ్ళనైతే ఆపడం చాలా కష్టంగా కనిపిస్తుంది మావ. కానీ వీళ్ళు ప్రతి మ్యాచ్ లాస్ట్ రైడ్‌లో గెలిచి వెళ్తున్నారు. ఇలాంటి టీం క్వాలిఫై అయినా ఎక్కడో దగ్గర ఓడిపోవడం పక్కా. ఈ టీం గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టేబుల్ తయారు చేశా. దాన్ని ఒకసారి చూసుకుంటే ఇలా ఫినిష్ అవ్వచ్చేమో అనుకుంటున్నా మావ. దీనిలో ఏమైనా చేంజెస్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. టాప్ 1 పొజిషన్‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ అండ్ సెకండ్ పొజిషన్‌లో తెలుగు టైటన్ అండ్ థర్డ్ పొజిషన్‌లో పునేరి పల్టన్స్ అండ్ ఫోర్త్ పొజిషన్‌లో హర్యానా స్టీలర్స్, ఫిఫ్త్ పొజిషన్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ అండ్ సిక్స్త్ పొజిషన్‌లో బెంగళూరు బుల్స్, సెవెంత్ పొజిషన్‌లో యూపీ యోధా అండ్ కమింగ్ టు లాస్ట్ పొజిషన్ యూ ముంబా. దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్. దీనిలో ఏమైనా చేంజెస్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. ఇది మావా పీకేఎల్ 12 ఆల్ టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్. మీరు ఎలాంటి టీం క్వాలిఫై అవుతా అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్